మాజీ మంత్రులపైన, మాజీ ఎమ్మెల్యేలపైన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అక్రమ కేసులు నమోదు చేశారు. దాన్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉండడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అతని పైన ఒక అక్రమ మైనింగ్ కేసు పెట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దీని వెనుక కారణం ఏంటి అని భావిస్తే 2009లో రుస్తుం మైకా మైనింగ్ కంపెనీ అనే వాళ్ళు ఆ పొదలకూరు దగ్గర క్వాడ్స్ దానికి లీజ్ హోల్డర్స్ 2009 నుంచి 2023 ఏప్రిల్ 1 వరకు వాళ్ళకి లీజ్ ఉందండి. 23 తర్వాత ప్రభుత్వ పాలసీ మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పాలసీ అవి ఆ లీజు ఎవరికి అప్పజెప్పలే. అయితే ఈ సందర్భంలో అక్కడ అక్రమ మైనింగ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తే ఆయన ధర్నాకు దిగితే అవన్నీ కూడా ఆనాటి మైనింగ్ అధికారులు పరిశీలించి ఇక్కడ ఎక్కడా అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. అది క్లోజ్ అయిన చాప్టర్. అయితే మళ్ళీ 2025 ఫిబ్రవరిలో మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ అనే వ్యక్తితో 14/2/2025 పోలీస్ స్టేషన్లో అతనితో కంప్లైంట్ ఇప్పించి ఆడ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో అప్పుడు ముద్దాయిలుగా ముగ్గురిని చేరిస్తే ఆ ముగ్గురిని కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఎందుకంటే అన్ని కూడా 7 సంవత్సరాల లోపు పడే శిక్షలే ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా హైకోర్టును ఆశ్రయిస్తే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం, తర్వాత స్ట్రిక్ట్గా ఇప్పుడు 35(3) BNS అంటామో అప్పుడు 41A CRPC ప్రకారం వాళ్ళతో వివరణ తీసుకొని వాళ్లకు బెయిల్ ఇవ్వమని చెప్పి కోర్టు చెప్పడం, ఆ ప్రకారం వాళ్ళ ముగ్గురికి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అతను తప్పించుకోకూడదు, ఇందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అంతవరకు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఈ కేసులో ఎక్కడా లేదు, అండ్ అదర్స్ అని ఉంది. అప్పుడు A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చేర్చి అందులో కొంతమందిని అరవింద్ కుమార్ రెడ్డి అట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్లతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నట్టు, అందులో కూడా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్న దాంట్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నేను ఉంటాను, మీకేమీ కాదులే, మీరు జరుపుకోండి అని మాకు అభయం ఇచ్చాడు అని చెప్పి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని తర్వాత 27/2/2025 సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పోలీసులకు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి 28/2/2025 అంటే మరుసటి రోజే ఆల్టరేషన్ మెమో ఒకటి కోర్టులో వేస్తారు. ఏది కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ పేర్లు అంతకు ముందు లేవు, తర్వాత వీళ్ళందరినీ యాడ్ చేసి కోర్టులో ఒక మెమో వేయడం, 27ను ఆయనను విచారించినట్టు 28ని ఆల్టరేషన్ మెమో. సెక్షన్లు కూడా మార్చేస్తారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్ని 10 సంవత్సరాల పైన ఉండే శిక్షలను తగిన సెక్షన్లను పెట్టి అతని బెయిల్ రాకుండా నిర్బంధించాలనే ఉద్దేశంతో ఒక తప్పుడు కేసు పెట్టారు.
ఆ తప్పుడు కేసులో ఈరోజు అతన్ని అరెస్టు చేయడం అనేది ఈ పోలీసుల ఈ ప్రభుత్వ పైశాచికత్వానికి నిదర్శనం. ఎందుకంటే అంతకుముందు ముగ్గురు ముద్దాయిలను ఇదే కేసులో బెయిలబుల్ అఫెన్సెస్ పైన పెడితే వాళ్ళంతా రిలీజ్ అయిన తర్వాత ఇతని పైన అక్రమ కేసు పెట్టడం, సెక్షన్ ఆఫ్ లా మార్చడం ఇవే జరుగుతున్నాయి. ఈవెన్ ఈ మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కూడా మొదట ఐపీసీ సెక్షన్లు పెట్టి తర్వాత అరెస్ట్ అయిన తర్వాత పీసీ యాక్ట్ ఈ కేసు యాడ్ చేశారు. కాబట్టి వాళ్ళు దీంట్లో కూడా ఎక్కడ ఈ గవర్నమెంట్ బాలాజీ నాయక్ ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా లోకల్ పర్సన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు రీసెంట్ గా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ఒత్తిళ్లతో ఈ మైనింగ్ లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని మాకు కంప్లైంట్లు ఇస్తే దానిపైన మేము విచారణ జరిపినాము అని చెప్పి చెప్తారు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలోది కాకుండా తర్వాత రీసెంట్ గా జరిగినట్టు. తర్వాత అరవింద్ కుమార్ రెడ్డి అనే A6 కన్ఫెషన్ ఏం చెప్తారంటే మాకు కాకాని గోవర్ధన్ రెడ్డి మినిస్టర్ గారు మీరు చేసుకోండి, మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి సమస్యలు వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చినట్టు అతన్ని నిర్బంధించి అతన్ని కొట్టి అతనితో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని ఈ కేసు పెట్టడం ఇవన్నీ జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక పద్ధతిలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులపైన అక్రమ కేసులు బనాయించడానికి చూస్తున్నారు. రెండో విషయం ఇంకొకటి పల్నాడులో ఇది వాళ్ళ ఆస్థాన పత్రికలైన ఈనాడు, జ్యోతిల్లో మన 3 రోజుల క్రితం ఒక డబుల్ మర్డర్ జరిగింది. ఒకే వర్గానికి చెందిన వాళ్ళు, టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరుతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటే అందులో 2 చనిపోతే ఆ కేసుతో ఏమీ సంబంధం లేని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన్ని సోదరుణ్ణి అక్రమంగా ఇరికించారు. కానీ వాళ్ళ హెడ్డింగ్ ఈనాడు వచ్చింది, ఇది మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం నేతల దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విధంగా రాశారు. తర్వాత కింద చివర్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి సోదరుల హస్తం కూడా ఉంది అని ఆరోపించారు అని 2 లైన్లు రాస్తే దాన్ని బేస్ చేసుకుని జూలకంటి బ్రహ్మారెడ్డి దీన్ని ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి పైన అక్రమ కేసులు బనాయించేదానికి ప్రయత్నం చేసి ఆ కేసులో అక్రమంగా ఇరికించడం జరిగింది. ఇది గుండ్లపాడు గ్రామంలో జరిగిన ఇది. అక్కడ జరిగిన దాంట్లో ఆ స్కార్పియో కారు కూడా దానిపైన JBR కారులో వచ్చి బైక్లో పోతున్న వ్యక్తులను చంపినట్టుంది. వీళ్ళు ప్రత్యక్ష సాక్షులైన వ్యక్తి తోట ఆంజనేయులు, ఇతను ఐ విట్నెస్ అనమాట. అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి అక్కడికి వచ్చి అతను అప్పుడు స్పాట్లో స్టేట్మెంట్ ఇస్తాడు. అక్కడే ఎక్కడైతే జరిగిందో నేరమో ఆ ప్రాంతంలో దీని వెనక ఎవరున్నారని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము బయలుదేరి వచ్చాం సార్. అయితే మేము మాస్టర్ వచ్చిన తర్వాత మేము వచ్చేయని మాకు ఈ మోటార్ తీసుకునే ప్రకారం ఇన్స్ట్రక్షన్ మేము అయిపోయినాము.
పార్టీ అంటారు. మేము ప్రతిదానికి అమ్మాయిల మొత్తం మేము అక్కడ కూర్చుంటే టీ తాగిపోండి అంటారు. టీ తాగిన ఈ వెంకటరామయ్య అనే వ్యక్తి వాళ్ళ అమ్మాయి ఒకడు మాస్టర్లో ఉంటాడు. అతను 2 రౌండ్లు పైకి వేసుకొని తిరిగాడు సార్ రౌండ్లు. తర్వాత వెంటనే వచ్చేసి టౌన్ వచ్చి చివరికి వచ్చేసి టీ స్టాల్ లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేసి చూశారు సార్. మా బావ శనబావ పెద్దబావ ఎవరు వచ్చేసి ముందు వచ్చారు బైక్. మాకి నేను మా అన్నయ్య వెనకాలంటే వాళ్ళు స్పీడ్ వచ్చారు. వాళ్ళ అన్నయ్య అక్కడ వెనకాల ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఆ నుంచి కాలు తీసుకొని వచ్చేసి ఇక్కడ చెప్పించి మళ్ళీ కొద్ది పశువు తింటే కూడా పరిసరాల మీద రౌండ్లు. తర్వాత వెంటనే వచ్చేసి టౌన్ వచ్చి చివరికి వచ్చేసి టీ స్టాల్ లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేసి చూశారు సార్. మా బావ శనబావ పెద్దబావ ఎవరు వచ్చేసి ముందు వచ్చారు బైక్. మాకి నేను మా అన్నయ్య వెనకాలంటే వాళ్ళు స్పీడ్ వచ్చారు. వాళ్ళ అన్నయ్య అక్కడ వెనకాల ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఆ నుంచి కాలు తీసుకొని వచ్చేసి ఇక్కడ చెప్పించి మళ్ళీ కొద్ది పశువు తింటే కూడా పరిసరాల మీద ఒక రాయి వేసి మమ్మల్ని చూసి ఎడవిగా ఇటు రత్నం పట్టి చూస్తాను. వెంకటరామయ్య రాయి వేసి పశువులు ఉన్నతను కూడా రాయి వేసి చంపేసి ఆయన ఒక ఆయన స్పాట్ ఈ ఒక అతను ఉంటే అతన్ని ఒక రాయి వేసి పశువులు ఉన్నా కానీ తీసేసి మామూలు చూసి రసం. ఇప్పుడు ప్రథమ సాక్ష్యం స్కార్పియో కారు, దానిపైన జేబీఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అనే పేరు ఉంటుంది. వీళ్ళని చూసి ఆ కారు అక్కడే వదిలిపెట్టిన దృశ్యాలు కూడా వీడియోల్లో వచ్చాయి, అట్లాగే పేపర్లో కూడా రాశారు. తర్వాత ఇందాక చెప్పింది ఇది ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు గారిది. ఇక మూడో సాక్షి అంటే స్పాట్లో జరుగుతా ఉన్నట్లే అక్కడి పరిశీలించడానికి వెళ్ళి ఎస్పీ గారు మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది.
ఇది ఎస్పీ గారు సంఘటన జరిగిన వెంటనే అక్కడ స్పాట్కు వెళ్లి ఇచ్చిన స్టేట్మెంట్. దీనిలో వీటన్నిటి ప్రకారం స్పష్టంగా తెలిసేది ఏంటంటే దీంట్లో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే. వాళ్ళ గ్రామంలో ఆధిపత్య పోరు వల్ల ఘర్షణలు జరిగి ఇద్దరు మరణిస్తే దాన్ని జోలకట్టి బ్రహ్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని సోదరుని ఇరికించడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అక్రమ కేసని ఎవరిని అడిగినా రాష్ట్రంలో చెప్పే పరిస్థితి ఉంది. ఇంకా తర్వాత మన పచ్చపత్రికలు మామూలుగా రోజు ఏదో ఒకటి రాస్తుండడం చూస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో గతంలో కల్తీ సారా మరణాల వల్ల చనిపోయినారు కొంతమంది అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ అసెంబ్లీలో అడిగితే దానికి జగన్ గారు స్పష్టమైన సమాధానం ఇవ్వడం, దాన్ని కంటిన్యూ చేయడానికి అంటే ఎప్పుడు వాళ్ళు చేసే విష ప్రచారం అంతటితో ఆగదు. అది అవాస్తవం అని తేలినా దాన్ని కంటిన్యూ చేయడానికి ఈరోజు వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం అని ఒక హెడ్డింగ్ రాస్తారనమాట. అంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా అక్రమంగా కేసు పెట్టిండేది లిక్కర్ స్కామ్. దాంట్లో అనేక మందిని అరెస్టు చేస్తా పోతా ఉన్నారు సంబంధం లేకుండా. గాలంతా పోగేసి 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేసి ముద్దాయిలను కొట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్లు తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని కేవలం నోటి మాటల ద్వారా వాళ్ళు చేసిండే స్టేట్మెంట్ల రికార్డుల ద్వారా అందరినీ అక్రమంగా ఇరికిస్తున్న సందర్భంలో ఆ జగన్ గారు చేసిన మద్యం పాలసీ వల్ల అనేక మంది, అది నాసిరకం మద్యము, అందువల్ల అనేక మంది దాంట్లో చనిపోవడం జరిగింది అని పదే పదే ప్రజల్లో విషం ఎక్కించడానికి నాటి జంగారెడ్డిగూడెం సంఘటనను ఈరోజు మళ్ళీ ఇట్లా రాయడం జరిగింది. దాంట్లో క్లియర్ గా వీళ్ళు లోపల చూస్తే ఇక్కడ ఒక ఆమె గుమస్తాగా పనిచేస్తూ నా భర్త కుటుంబాన్ని పోషించేవారు, నా కొడుకు కారు డ్రైవరు, ప్రమాదంలో కొడుకు మరణించిన 7.5 నా భర్త మద్యం మహమ్మారికి బలి అయిపోయారు. తర్వాత ఇంకొక ఆమె వెంకటలక్ష్మి నేమ ఇస్తుంది స్టేట్మెంట్. నా భర్త మడిచర్ల అప్పారావు కల్తీ సారా తాగిన రోజు కడుపులో మంట, వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాసేపటికే కళ్ళు కనిపించడం లేదన్నారు. గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఆమె సొంతం భార్యే కల్తీ సారా తాగిండే విషయము అవన్నీ కూడా చెప్తే, కానీ నాటి మద్యం పాలసీ వల్ల అనేక మంది ఆరోగ్యాలు పాడైపోయాయని చెప్పి చెప్పడానికి ఇది చేశారు. యాక్చువల్గా జంగారెడ్డిగూడెంలో నాటి జనాభా దాదాపు 48,000 చిల్లరైతే దాదాపు 50,000గా అనుకుంటే, తెలుగుదేశం లెక్కల ప్రకారం వివిధ సందర్భాల్లో వివిధ తేదీలలో ఆ ప్రాంతంలో ఆ మున్సిపాలిటీ మొత్తం పరిధిలో 18 మంది చనిపోతే దాన్ని ఈరోజు 25 మందికి పెంచి దాన్ని మరోసారి భూతద్దంలో చూపించి ఆ ప్రజెంట్ లిక్కర్ స్కామ్ కి ప్రజల్లో విషం నింపడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజే అసెంబ్లీలో ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, విపట్టే టీడీపీ లెక్కల ప్రకారమే 18 మంది, అవి కూడా ఒక చోట జరిగిండేటివి కాదు. తర్వాత 43,000 బెల్ట్ షాపులు మీ హయాంలుంటే మేము అవన్నీ రద్దు చేశాము. అనేక పర్మిట్లు, రూమ్లు రద్దు చేశాము. తర్వాత ఆ మద్యం షాపుల సంఖ్యలు కూడా విపరీతంగా తగ్గించేయడం జరిగింది. పర్మిట్ రూములు రద్దు చేశాము. ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహిస్తూ ఎస్సీపీని కూడా ఏర్పాటు చేశాము, ఎక్కడ ఏవి తీసుకోకూడదని చెప్పి. తర్వాత సహజ మరణాలను కూడా వీళ్ళు నానా రకాలుగా మద్యం వల్ల చనిపోయినట్లు భ్రమ కల్పిస్తూ ఈ మాదిరిగా చేస్తున్నారు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది.
ఇది ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన ఇది యథాతథంగా ఇందులో ఉంది. అదేవిధంగా ఇంకొక ఇది చేశారు వీళ్ళు. మద్యంలో విషపూరిత అవశేషాలు లేవు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్జిఎస్ ల్యాబొరేటరీకి రఘురామకృష్ణంరాజు ప్రధాని మోడీకి లేఖ రాసినట్టు, తర్వాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎస్జిఎస్ ల్యాబొరేటరీకి పంపించినట్లు, దాంట్లో తీవ్రమైన కల్తీ అవశేషాలు ఉన్నట్టు ఆ ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చినట్టు వాళ్ళు ఆ రోజు విషపూరిత ప్రచారం చేశారు. అయితే ఎస్జిఎస్ ల్యాబొరేటరీకి ప్రభుత్వమే లేఖ రాసింది. దీంట్లో వాస్తవాలు ఎంత, వాళ్ళు ప్రచారం చేస్తున్న దీంట్లో ఏంటి వాస్తవాలు ఏంటి అని అంటే, ఎల్జిఎస్ ల్యాబొరేటరీ వాళ్ళు క్లియర్గా చెప్తారు. బెవరేజెస్ కార్పొరేషన్ ఆ రోజు ఎస్జిఎస్ ల్యాబొరేటరీని సంప్రదించితే రాష్ట్రంలో మద్యం నమూనాలను పరీక్షించారా, పరీక్షించి ఉంటే ఎలాంటి ఫలితాలు వచ్చాయో చెప్పాలని కోరింది. దీనిపై ఎస్జిఎస్ ల్యాబొరేటరీ స్పందిస్తూ తాము అసలు అలాంటి నివేదిక ఇవ్వలేదని సోమవారం లిఖితపూర్వకంగా తెలిపింది. ఇది అదే ల్యాబొరేటరీ, దాన్ని ఇప్పటికీ ప్రచారం చేస్తారు. అంటే వీళ్ళ అబద్దాల ఫ్యాక్టరీ అనేది ప్రపంచంలో ఎవరు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత అబద్దాలు చెప్పడంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ ఒకటే ఒక ఎత్తు. వీళ్ళు అదే పనిగా ఈరోజు వీటిని కంటిన్యూ చేస్తూ రాష్ట్రంలో పోలీసుల ద్వారా తమకు సరిపోని రాజకీయ ప్రత్యర్థులను బెదిరిస్తున్న క్రమంలో సామాన్య ప్రజలు కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఓవైపు చిన్నారులను లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మరోసారి ప్రజలు బిక్కుమంటూ భయభ్రాంతులతో బతుకుతున్న పరిస్థితుల్లో వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని వదిలేసి తెనాలిలో ఒక సంఘటన జరిగితే ఆ యువకుల్ని ఎలా కొడుతున్నారో మీరు చూడొచ్చు. ఇది తెనాలి పట్టణంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత యువకులపైన పోలీసులు నడి రోడ్డులో
చట్టానికి భయపడరు, కోర్టులకు భయపడరు. తమ పై అధికారులు కానీ తమ రాజకీయ నేతలు కానీ ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలాంటి దాడులకు పూనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపైన హ్యూమన్ రైట్స్ కమిషన్కు మేము కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో తెనాలి లాంటి పట్టణ ప్రాంతంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో, మీరు పల్నాడు ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, తర్వాత తాడిపత్రి ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గతంలోనే వివరించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. ఈ ప్రజాస్వామ్యం మానవ హక్కులంటే లెక్కలేదు. కాబట్టి ప్రజాస్వామ్యం స్ఫూర్తి కొనసాగాలంటే ఈ రాష్ట్రంలో మేధావులు, వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.